హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనందరికీ ఇష్టమైన ఒక హాస్య నటుడు కేవలం తన హావభావాలతోనే ప్రేక్షకులను నవ్వించడం మరియు మెప్పించగలిగారు. ఎవరు ఏంటి అని ఆలోచిస్తున్నారా? ఇంకెవరు, సర్ చార్ల్స్ స్పెన్సర్ చార్లీ చాప్లిన్. ఈయన తెలియని వారు లేరు అని అంటే అతిశయోక్తి కాదు. హాలీవుడ్ యొక్క ప్రారంభ రోజులలో అత్యంత కీలకమైన తారలలో ఒకరిగా పరిగణించబడే చార్లీ చాప్లిన్ తన చిత్రాలలో మరియు కెమెరా వెనుక రెండు ఆసక్తికరమైన జీవితాన్ని గడిపారు. చార్లీ చాప్లిన్ ఏప్రిల్ 16, 1889 లండన్ లో జన్మించారు. తనేమి గోల్డెన్ స్పూన్ తో పుట్టలేదు. ఎన్నో కష్టాలు నష్టాలు ఎదుర్కొన్న తర్వాతనే తాను ఆ స్థితికి వచ్చారు. అతని బాల్యం కష్టాలు మరియు పేదరికంతో నిండి ఉంది. హానా హ్యారియట్ పెడ్లింగ్ హ్యామ్ మరియు చార్ల్స్ చాప్లిన్ సీనియర్ ఇద్దరూ జూన్ 22, 1885 వివాహం చేసుకున్నారు. హానా న్యూయార్క్ నగరంలో ప్రదర్శన ఇచ్చింది. తన రంగస్థల వృత్తిని పునరుద్ధరించడానికి ప్రయత్నించింది. ఉదాసీనత, మద్యపానానికి అలవాటు పడిన తండ్రి తన కుటుంబాన్ని విడిచిపెట్టాడు మరియు మానసిక వ్యాధితో బాధపడుతూ ఆదాయం లేని తల్లి ఫలితంగా చాప్లిన్ ను 7 వయస్సులో చార్లీ మరియు అతని సవతి సోదరుడు సైద్ చాప్లిన్ వర్క్ హౌస్ కు పంపారు. హానా కేన్ హిల్ ఆశ్రమంలో ఉంది. చాప్లిన్ ఆమెను కాలిఫోర్నియాకు తరలించే వరకు, అంటే 1921 వరకు అక్కడే నివసించింది. చాప్లిన్ తన 8 వయసులో 8 లాంక్షైర్ లార్డ్స్ తో కలిసి తన అధికారిక నటనా వృత్తిని ప్రారంభించాడు. 13 సంవత్సరాల వయసులో పేదల కోసం పాఠశాలలో తన విద్యను విడిచిపెట్టిన తరువాత చాప్లిన్ వినోద ప్రపంచంలో నెమ్మదిగా మరియు కష్టతరమైన ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. డాన్స్ ట్రూప్లో తన కెరీర్ను ప్రారంభించిన తరువాత అతను రంగస్థల నాటకాలలో చిన్న చిన్న పాత్రల ద్వారా బర్ల్స్క్ ముక్కల వరకు అభివృద్ధి చెందాడు. 18 సంవత్సరాల వయసులో అతను ఫ్రెడ్ కర్నో యొక్క వాడ్విల్ బృందంతో కలిసి పర్యటన ప్రారంభించాడు. ట్రూప్తో 1910 యునైటెడ్ స్టేట్స్ పర్యటనలో చేరాడు. అతను డిసెంబర్ 1913లో పశ్చిమాన కాలిఫోర్నియాకు ప్రయాణించి న్యూయార్క్లో నాటక ప్రదర్శన ఇచ్చాడు. వేదికపై చాప్లిన్ ప్రదర్శనను చూసిన కీస్టోన్ స్టూడియోస్ యొక్క ప్రముఖ హాస్య దర్శకుడు మ్యాక్స్ సెనెట్ తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. చార్లీ తన సోదరుడు సైద్ ని తన మేనేజర్ గా చేయమని కోరాడు. కీస్టోన్ లో ఉన్నప్పుడు చాప్లిన్ 35 చిత్రాలలో నటించాడు మరియు దర్శకత్వం కూడా వహించాడు. దాదాపు అన్నింటిలో లిటిల్ ట్రాంప్ గానే నటించాడు. ఇక్కడే హాస్య నటుడుగా తన తొలి అడుగు. అంతే, అతను నిశ్శబ్ద చిత్రాల ప్రపంచంలోకి ప్రవేశించాడు. అతని 2వ చిత్రం నుండి చాప్లిన్ ది ట్రాంప్ గా కనిపించాడు. తెరపై చాప్లిన్ యొక్క డ్రెస్సింగ్ చాలా విచిత్రంగా నవ్వు తప్పించే విధంగా ఉండేది. బ్యాగీ ప్యాంటు, బిగుతైన కోటు, చిన్న టోపీ మరియు భారీ బూట్లు, ఫన్నీ నడకతో. అంతే, చూసిన వారు ఎవ్వరికైనా నవ్వు రావాల్సిందే. అనేక సినిమాల తర్వాత చార్లీ చాప్లిన్ యుఎస్లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినిమా వీక్షకులకు ఇంటి పేరుగా మారారు. దానికి తగ్గట్టుగానే ఇండస్ట్రీలో అత్యధిక పారితోషికం తీసుకునే నటుడయ్యారు. నవంబర్ 1914లో అతను కీస్టోన్ను విడిచిపెట్టి ఎస్సానేలో సైన్ ఇన్ చేశాడు. అక్కడ అతను 15 సినిమాలు చేశాడు. 1916లో అతను మ్యూచువల్లో సంతకం చేసి 12 సినిమాలు చేశాడు. జూన్ 1917లో చాప్లిన్ ఫస్ట్ నేషనల్ స్టూడియోస్ తో సైన్ అప్ చేశాడు. ఆ తరువాత 1919లో అతను మరియు డగ్లస్ ఫెయిర్ బ్యాంక్స్, మేరీ పిక్ఫర్డ్ మరియు డిడబ్ల్యూ గ్రిఫిత్ అనే మరో 3 ఆర్టిస్టులతో కలిసి యునైటెడ్ ఆర్టిస్ట్ అనే స్వంత చలనచిత్ర స్టూడియో స్థాపించాడు. అది అతనికి తగిన విధంగా సినిమాలు తీయడానికి స్వేచ్ఛ ఇచ్చింది. ఆ తరువాత వచ్చిన చలనచిత్రాలు ద గోల్డ్ రష్, సిటీ లైట్స్ మరియు మోడర్న్ టైమ్స్. సౌండ్ ఫిలింలు హాలీవుడ్లో మొదటిసారి కనిపించినప్పుడు మూకీ చిత్రాలు మరింత కళాత్మకంగా ఉంటాయని భావించిన చార్ల్స్ చాప్లిన్ వాటిని చిత్రీకరించటానికి మరియు నటించటానికి వెనుకాడారు. అతను 2 చిత్రాలను విడుదల చేశారు. ఇందులో సౌండ్ ఎఫెక్ట్లు ఉన్నాయి. 1930ల చివర్లలో చాప్లిన్ తన వ్యక్తిగత మరియు వృత్తిపరమైన జీవితాలలో వివాదాల కారణంగా యుఎస్లో అతని ప్రజాదరణ దెబ్బతింది. అయినప్పటికీ అడాల్ఫ్ హిట్లర్ మరియు బెనిటో ముసోలినీల ఫ్యాసిస్ట్ పాలనల ద్వారా యూరప్ విధ్వంసంతో కొట్టుమిట్టాడుతుండగా చాప్లిన్ తన తదుపరి చిత్రం ద గ్రేట్ డిక్టేటర్లో ప్రపంచంలోని భయంకరమైన సామాజిక రాజకీయ వాతావరణాన్ని చూపించాలని నిర్ణయించుకున్నాడు. ఫ్యాసిజాన్ని వ్యంగ్యంగా మరియు అడాల్ఫ్ హిట్లర్, బెనిటో ముసోలినీ, యూదు వ్యతిరేకత మరియు నాజీలను ఖండించిన ఈ రాజకీయ హాస్య నాటకంలో చాప్లిన్ ఒకేలాంటి 2 పాత్రలు పోషిస్తాడు. ఒకరు అడెనాయిడ్ హింకల్ అనే క్రూరమైన నియంత మరియు మరొకరు హింసించబడిన యూదు మంగలి. ఈ సినిమాలో యూదు మంగలి హింకెల్ గా క్యారెక్టర్స్ చేంజ్ అవుతాయి. మారిన మంగలి సినిమా చివరి సన్నివేశంలో గుమిగూడిన ప్రజలకు ప్రసంగం చేయడానికి వేదికపైకి వస్తాడు. చాప్లిన్ రాసిన ఈ స్పీచ్ ఆశ్చర్యకరంగా చరిత్రలో అత్యంత స్ఫూర్తిదాయకమైనదిగా నిలిచిపోయింది. అంతేకాదు, ఈ చిత్రం
$5 మిలియన్ పైగా వసూలు చేసింది మరియు 5 అకాడమీ అవార్డు ప్రతిపాదనలను సంపాదించింది. ఈ ప్రసంగం 1940లో మొదటిసారి వినిపించినప్పుడు ప్రత్యేక ప్రాముఖ్యత సంతరించుకుంది. రెండవ ప్రపంచ యుద్ధంలో ఒక సంవత్సరం, అది కూడా విపరీతమైన నిరాశ నిస్పృహల నేపథ్యంలో ఆ స్పీచ్ శ్రోతలకు ఆశాకిరణాన్ని ఇచ్చింది. ఇది గొప్ప గొప్ప వక్తల జాబితాల్లో చార్లీ చాప్లిన్కు చోటు కల్పించింది. అతను ప్రధానంగా హాస్య నటుడు మరియు ఎంటర్టైనర్గా ప్రశంసనీయమైన వ్యక్తి. అతని ప్రసంగం నేటికీ ఔచిత్యాన్ని కలిగి ఉంది. ఇదంతా ఒకవైపు అతని పర్సనల్ లైఫ్ లో చాప్లిన్ 22 ఏళ్ల జోన్ బారీతో క్లుప్తంగా డేటింగ్ చేసినప్పుడు మరొక ప్రాబ్లం ను ఎదుర్కొన్నాడు. ఏది ఏమైనప్పటికీ బారీ నుండి చాప్లిన్ యొక్క సంబంధం 1942లో ఆమె నుండి వేధింపు చర్యలతో ముగిసింది. 1943లో బారీ తాను గర్భవతి అని చాప్లిన్ కు తెలియజేయడానికి తిరిగి వచ్చి పుట్టబోయే బిడ్డ తనదేనని పేర్కొంటూ పితృత్వ దావా వేసింది. 1944 విచారణ సమయంలో రక్త పరీక్షలు చాప్లిన్ తండ్రి కాదని రుజువు చేశాయి. అయితే ఆ సమయంలో రక్త పరీక్షలు ఆమోదయోగ్యం కాని సాక్ష్యం మరియు పిల్లవాడికి 21 ఏళ్లు వచ్చే వరకు వారానికి $75 చెల్లించాలని ఆదేశించబడింది. చాప్లిన్ 4 సార్లు వివాహం చేసుకున్నాడు మరియు అతనికి మొత్తం 11 మంది పిల్లలున్నారు. 1918లో అతను మిల్డ్రెడ్ హ్యారిస్ ను వివాహం చేసుకున్నాడు మరియు వారికి నార్మన్ స్పెన్సర్ చాప్లిన్ అనే కుమారుడు జన్మించాడు. అతను 3 రోజులు మాత్రమే జీవించాడు. చాప్లిన్ మరియు హ్యారిస్ 1920లో విడాకులు తీసుకున్నారు. 1924లో లిటా గ్రేను వివాహం చేసుకున్నాడు. ఆమెకు చార్ల్స్ చాప్లిన్ జూనియర్ మరియు సిడ్నీ చాప్లిన్ అనే 2 కుమారులున్నారు. వారు 1927లో విడాకులు తీసుకున్నారు. 1936లో చాప్లిన్ పాలెట్ గొడార్డ్ ను వివాహం చేసుకున్నాడు మరియు అతని చివరి వివాహం 1943లో నాటక రచయిత యూజీన్ ఓనెల్ కుమార్తె అయిన ఊనా ఆనెల్ తో జరిగింది. ఊనా 8 మంది పిల్లలకు జన్మనిచ్చింది. 1952లో ఆఫీసర్ ఆఫ్ ద లీజియన్ ఆఫ్ ఆనర్ స్థాయికి ఎదిగాడు. 1975 న్యూ ఇయర్ ఆనర్స్ లిస్ట్ లో నైట్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ బ్రిటిష్ ఎంపైర్ గా నియమించబడ్డాడు. అతను మై ఆటోబయోగ్రఫీ అనే 2 పుస్తకాలు మరియు మై లైఫ్ ఇన్ పిక్చర్స్ కూడా రచించాడు. చాప్లిన్ తన 88వ ఏట సహజ కారణాలతో డిసెంబర్ 25, 1977న స్విట్జర్లాండ్ లోని వేవీలో తన ఇంట్లో మరణించాడు. చార్లీ చాప్లిన్ అమెరికన్ సినిమా చరిత్రలో గొప్ప చిత్ర నిర్మాతలలో ఒకరిగా నిలిచాడు. అతని సినిమాలు ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికీ ప్రజాదరణ పొందాయి. ఈ రియల్ స్టోరీ విని మీరేం ఫీల్ అయ్యారో కింద కామెంట్స్ లో తెలియజేయండి. అలాగే మేము పెట్టిన ఈ ఎఫర్ట్స్ మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.